నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్ జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి ఓఎన్జీసీ. సో ఓఎన్జీసీకి సంబంధించినటువంటి న్యూస్ ఏంటంటే, ఇక్కడ ఓఎన్జీసీ వాళ్ళు నథింగ్ బట్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ అంటాం. సో ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ వాళ్ళు మన యొక్క కృష్ణా గోదావరి బేసిన్ ఏదైతే ఉందో అక్కడ కొత్తగా 5th ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ వెల్ అనేది ఏర్పాటు చేస్తున్నారనమాట. ఓపెన్ చేయబోతున్నారని న్యూస్లో వచ్చింది. సో దీని యొక్క ఇంపార్టెన్స్ కొంచెం న్యూస్ చూద్దాం. అండ్ ఇక్కడ ఓఎన్జీసీ నథింగ్ బట్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఎక్స్ట్రాక్షన్ ఏదైతే ఉందో ఆ యొక్క కంపెనీ వాళ్ళు ఇక్కడ కేజీ బేసిన్ అంటాం. మన కేజీ బేసిన్ నథింగ్ బట్ కృష్ణా గోదావరి బేసిన్ అంటాం. ఆ యొక్క పరివాహక ప్రాంతంలో కొత్తగా ఇంకొకటి ఏర్పాటు చేయబోతున్నారు. ఈ యొక్క డీప్ సీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది మన యొక్క బే ఆఫ్ బెంగాల్ ప్రాంతంలో ఏర్పాటు చేయబోతుంది. దానివల్ల ఇంకా ప్రొడక్షన్ అనేది ఇంకా పెరగబోతుంది. ఏ విషయంలో ప్రొడక్షన్ అంటే ఇప్పుడు వరకు ఉన్న దానికన్నా కల్లా కొత్తగా ఈ యొక్క ఈ కొత్తగా ఇంకొకటి ఏర్పాటు చేస్తూ ఉన్నప్పుడు మనకి ఇంకా ఎక్కువ ప్రొడక్షన్ అంటే 45,000 బ్యారెల్ల ఆయిల్ అనేది ప్రతి డే ఇంకా ఇంప్రూవ్ అవబోతుంది. అంటే ఇప్పుడు వరకు మనం తీసినటువంటి వెలికితీత కన్నా కూడా ఇంకా ఎక్కువగా మనకి రాబోతుంది అనమాట. నియర్లీ 6 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్స్ ఆఫ్ గ్యాస్ కూడా మనం 2025 మార్చి కల్లా బయటికి తీయగలిగేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. అంటే మన ఈ యొక్క నిక్షేపాలు ఏవైతే ఉన్నాయో ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ చేసేటప్పుడు మనకి న్యాచురల్ గ్యాస్ పరంగా కావచ్చు, మనకి ఏదైతే ఇక్కడ వస్తుందో ఆయిల్ పరంగా అదంతా కూడా ఇంకా బెటర్గా రాబోతుంది. అంటే 5th ప్లేస్లో ఒక ఎక్స్ట్రాక్షన్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం ద్వారా ప్రొడక్షన్ అనేది బాగా బెటర్గా మారబోతుంది. సో కేజీ బేసిన్లో మనకి కొత్తగా ఒకటి ఏర్పాటు చేశారనమాట. అంటే కొత్తగా ఎక్స్ట్రాక్షన్ యూనిట్ అనేది తీసుకొని రావడం జరిగింది. అండ్ ప్రెసెంట్ అయితే నియర్లీ టోటల్గా ఎన్ని ఉన్నాయంటే 13 ఆయిల్ వెల్స్ అనేవి ఉన్నాయి అండ్ 6 గ్యాస్ వెల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా వినియోగంలోనే ఉన్నాయి, ఇంకా ఏవి నష్టపోలేదు, అన్ని వినియోగంలో ఉన్నాయి. అన్నింటిలోంచి కూడా ప్రతిరోజు ఆయిల్ గ్యాస్ అనేది వెలికి తీస్తూనే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఇంకొకటి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. రీసెంట్గా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో ఇది చాలా ఎక్కువగా హైలైట్ అయిందనమాట. సో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కన్నా ముందు మనకి పాత కాలంలో ఉన్నటువంటి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది ఒకటి విన్నాం. సో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో అది ఎక్కువగా ఇంతకుముందు ఉన్నింది. బట్ తర్వాతి కాలంలో 2004 ఆ టైంలోనే న్యూ పెన్షన్ స్కీమ్ అనేది తీసుకొని వచ్చారు. సో న్యూ పెన్షన్ స్కీమ్ అనేది చాలా బాగున్నప్పటికీ కూడా న్యూ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో దాని మీద చాలా విమర్శలు వచ్చాయి. అది మాకు వద్దు అని చాలామంది ఉద్యోగ సంఘాల వాళ్ళు గొడవ చేయడం జరిగింది. అన్ని ప్రాంతాల్లో జరిగింది. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ రాకముందు ఈ కొత్తగా తీసుకొచ్చినటువంటి న్యూ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో అది మాకు వద్దని అన్ని ఉద్యోగ సంఘాల వాళ్ళు అన్ని రాష్ట్రాల్లో కూడా చాలా చోట్ల గొడవ చేశారనమాట. అందుకోసమే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పాత విధానం కొత్త విధానం రెండు కలిసి ఒక యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేది కొత్తగా తీసుకొని రావడం జరిగింది. ఈ యొక్క యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో కూడా మనం తెలుసుకుందాం. సో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేది కొత్త విధానం పాత విధానం రెండు కలిపి తీసుకొచ్చినటువంటి సరికొత్త విధానం అన్నమాట. ఇది ఎందుకు ఎక్కువగా వినియోగంలోకి తీసుకొని రాబోతున్నది కూడా మనం తెలుసుకోవాలి. సో ఈ యొక్క యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో దాని యొక్క ఇంపార్టెన్స్ వైజ్ ఏవేవి వాళ్ళు కొత్తగా ఇంక్లూడ్ చేశారు అంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో కొత్తగా ఇంకా ఏం మార్పులు చేశారంటే, ఎవరైతే రిటైర్ అవుతూ ఉన్నారో వాళ్ళు రిటైర్డ్ అయ్యే టైంలో ఎంతైతే ఇన్కమ్ ఉందో, అంటే లాస్ట్ వాళ్ళు 60 ఏళ్ళకి రిటైర్డ్ అవుతూ ఉంటే ఈ 60 ఏళ్ళ టైంలో వాళ్ళకి వచ్చేటువంటి సంపాదన ఏదైతే ఉందో, అంటే లాస్ట్ 12 నెలలకి వచ్చేటువంటి సంపాదన ఏదైతే ఉందో, లాస్ట్ రిటైర్డ్ అయ్యే టైంలో వాళ్ళకి కనుక 2 లక్షల సంపాదన ఉంటే ఆ 2 లక్షల్లో ఎంత సంపాదనలో సగం శాతం అంటే 1 లక్ష రూపాయలు, ఆ 1 లక్ష రూపాయల అమౌంట్ అనేది వాళ్ళ పెన్షన్గా నిర్ణయించబడుతుంది అనమాట. కానీ ఇలా 2 లక్షల సంపాదన రిటైర్డ్ అయ్యే టైంకి ఉంటే వాళ్ళకి 1 లక్ష వస్తుంది. ఇలా రావాలి అంటే వాళ్ళకి కనీసం 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అలా ఉంటేనే వాళ్ళ యొక్క ఆదాయంలో చివరిగా తీసుకునేటువంటి ఆదాయంలో సగం ఆదాయం అనేది ప్రతి నెల వాళ్ళకి పెన్షన్గా చెల్లించబడుతుంది. అండ్ దాంతోపాటు ఎవరైతే 10 ఇయర్స్ అంటే 25 ఏళ్ళు నిండలేదు వాళ్ళ యొక్క సర్వీస్ అనేది, కానీ వాళ్ళ సర్వీస్ కాలం అనేది 10 సంవత్సరాలు మాత్రమే ఉంది. సో 10 సంవత్సరాల కాలానికి వాళ్ళు రిటైర్డ్ అయిపోతుంటే వాళ్ళకి తగ్గట్టుగా కొంత జీతం కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు రిటైర్డ్ అయ్యే టైంకి దానికి తగ్గట్టుగానే
పెన్షన్ కూడా ఉంటుందన్నమాట. అండ్ ఫ్యామిలీ పెన్షన్. సో ఫ్యామిలీ పెన్షన్ పరంగా ఏంటంటే రిటైర్డ్ అయిపోయినటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ చనిపోతే ఆ యొక్క అమౌంట్ అనేది మొత్తంలో 60% అమౌంట్ అనేది వాళ్ళకి పెన్షన్గా చెల్లించబడుతుంది అనమాట, వాళ్ళు రిటైర్డ్ అయిపోయినటువంటి పర్సన్ చనిపోయిన తర్వాత. సో మినిమం పెన్షన్ అనేది కూడా ఉంది. ఏ విధంగా అంటే వాళ్ళకి లక్షల్లో ఆదాయం లేదు, కానీ వాళ్ళ యొక్క సర్వీస్ అనేది 10 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉంది, కానీ 25 సంవత్సరాలు అవ్వలేదు. అంటే వాళ్ళు 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి సర్వీస్లో కనుక ఉండి వాళ్ళు రిటైర్డ్ అయిపోతే వాళ్ళకి కనీసం మినిమం మంత్లీ పేమెంట్ అనేది 10,000 రూపాయలు అన్నా సరే మినిమం పేమెంట్ అనేది ఇవ్వాలి అని గవర్నమెంట్ భావిస్తుంది అనమాట. అంటే వాళ్ళకి ఆ టైంకి కనుక కనీస వేతనం అనేది ఒక 8,000 9,000 మాత్రమే తక్కువ ఉన్నా కూడా, అంటే 8,000 9,000 ఆదాయంలోనే వాళ్ళు సర్వీస్ అనేది కొనసాగించలేకపోవడమో, లేకపోతే అనారోగ్య కారణాలతో వదిలేయడమో, లేకపోతే చనిపోవడమో ఇలా ఏదైనా జరిగినప్పుడు వాళ్ళకి అప్పుడుకున్నటువంటి ఆదాయం 9,000, కానీ వాళ్ళకి పెన్షన్ అనేది 10,000 దాకా చెల్లిస్తారనమాట. అలా కూడా మినిమం పెన్షన్ అనేది తీసుకొని వచ్చారు. అందరికీ ఇలాగే 10,000 లోపే 9,000 లోపే ఆదాయం ఉండాలని లేదు. కొంతమంది ఒక 50,000 జీతం లాగా వచ్చారు, ఒక 10 సంవత్సరాల సర్వీస్ తోటి 50,000 జీతం పొందుకుంటే వాళ్ళకి వచ్చేటువంటి పెన్షన్ అనేది ఒక 25,000 దాకా ఉంటుంది. కానీ ఈ యొక్క 10,000 కన్నా ఎక్కువే కాబట్టి అలా నిర్ణయిస్తారనమాట. అండ్ రిటైర్మెంట్ కార్పస్. సో ఇది ఒక కార్పస్ అమౌంట్ అంటే కొంత అమౌంట్ ప్రతి నెల, అంటే వాళ్ళ యొక్క ఆదాయంలో ఎవ్రీ మంత్ కొంచెం తీస్తారు. ఎవ్రీ మంత్ కొంత ఆదాయం అనేది ప్రతి నెల గవర్నమెంట్ తీసుకుంటూ ఉంటుంది. అలా తీసుకున్నటువంటిది మొత్తం కూడా సేవ్ చేసి వాళ్ళకి రిటైర్డ్ అయ్యే టైంకి ఇస్తుంది అనమాట. అలా ఇవ్వటమే రిటైర్మెంట్ కార్పస్ అనమాట. అంటే రిటైర్డ్ అయ్యేటప్పుడు వాళ్ళకి కొంత ఆదాయం అమౌంట్ అనేది వాళ్ళకి ఇవ్వడం. ఇన్ఫ్లేషన్ ఇండెక్సేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి 10 రూపాయలకి ఇప్పుడు ఒక వస్తువు వస్తుంది, కానీ ఒక 10 సంవత్సరాల తర్వాత ఇదే 10 రూపాయలకి ఆ వస్తువు రాదు. ఆ వస్తువు యొక్క రేట్ అనేది 15 రూపాయలు అవుతుంది. కానీ ఆ వస్తువు ఖరీదు 10 రూపాయలు ఉన్నప్పుడైనా 15 రూపాయలు ఉన్నప్పుడైనా తన యొక్క పెన్షన్ అమౌంట్ అనేది తనకి 100 రూపాయలు మాత్రమే పెన్షన్ వస్తుంది అనుకో, ఆ 100 రూపాయల పెన్షన్లో ఈ యొక్క వస్తువుల ధరలు అనేవి మారిపోయాయి, కానీ ఆ వస్తువుని తను ఖచ్చితంగా కొనాలి. ఇన్ఫ్లేషన్ అనేది మారిపోతున్నప్పుడు ఎంతో కొంత ఇచ్చేటువంటి ఆదాయం, నథింగ్ బట్ ఇక్కడ కేటాయించేటువంటి పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉంది. అలా పెన్షన్ని కొంత మార్చడం, కొంచెం పెంచడం అనేది కూడా ద్రవ్యోల్బణం మీద డిపెండ్ అయ్యి కూడా పెన్షన్ని ఆదాయాన్ని పెంచుతూ ఉంటారనమాట. ఇలా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో కొన్ని మార్పులు చేర్పులు అనేవి తీసుకొని వచ్చారు. అండ్ ఇందులో ముఖ్య అంశాలు అంటే ఈ యొక్క పెన్షన్ స్కీమ్లో ఇంపార్టెంట్గా మెయిన్ ఏంటంటే గ్యారంటీడ్ పెన్షన్ అనమాట. సో గ్యారంటీడ్ పెన్షన్లు ఏంటంటే 50% కనీసం వాళ్ళు రిటైర్ అయ్యే టైంలో ఉన్నటువంటి మొత్తం ఆదాయంలో 50% ఆదాయం అనేది పేమెంట్ చేయడం జరుగుతుంది, అది వాళ్ళు బతికినంత కాలం. అంటే ఇలా రావడానికి కూడా వాళ్ళ యొక్క సర్వీస్ అనేది 25 years అబోవ్ ఉండాలి, 25 years కన్నా ఎక్కువ ఉండాలి. అండ్ ఫ్యామిలీ పెన్షన్. సో వాళ్ళు పర్సన్ చనిపోయినప్పుడు అంటే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ చనిపోయినటువంటి వ్యక్తులకి వాళ్ళ కుటుంబానికి ఆదాయం చెల్లించే విషయంలో 60% లాస్ట్ తీసుకున్నటువంటి పెన్షన్ ఆదాయంలో 60% ఆదాయం అనేది వాళ్ళకి కల్పించబడుతుంది అనమాట. మినిమం పెన్షన్ అంటే కనీసం 10 సంవత్సరాల సర్వీస్ ఉంది, 25 సంవత్సరాల దాకా వెళ్ళలేదు, కానీ వాళ్ళకి కనీస వేతనం అనేది 10,000 రూపాయల పెన్షన్ వేతనం అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. డియర్నెస్ రిలీఫ్. సో డియర్నెస్ రిలీఫ్ అంటే ఇన్ఫ్లేషన్ టైంలో మారిపోతున్నటువంటి రేట్లకు అనుగుణంగా వాళ్ళకి రావాల్సినటువంటి పెన్షన్ అమౌంట్ని కొంచెం పెంచుతూ ఉంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2005 టైంలో వాళ్ళకి 5,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. అదే 2020 టైం కల్లా కూడా అదే 5,000 రూపాయల పెన్షన్ కనుక వాళ్ళకి కేటాయిస్తే ఆ మనిషి బతకగలుగుతారా? బతకలేరు. సో దానికి ఈ యొక్క 2005 కన్నా 2020 టైంకి వాళ్ళ ఆదాయానికి కనీసం ఒక 2,000 3,000 ఆదాయం కనుక పెంచి పెన్షన్ అనేది ఇస్తేనే వాళ్ళు బతకడానికి వీలు కలుగుతుంది అనమాట. అలా ద్రవ్యోల్బణాన్ని ఆధారంగా చేసుకొని కూడా అమౌంట్ని పెంచుతూ ఉంటారు. కంట్రిబ్యూషన్స్. దీనికోసం ఏంటంటే ఎవ్రీ మంత్ ఉద్యోగుల యొక్క ఆదాయం నుంచి అంటే వాళ్ళ యొక్క శాలరీ పడిందో ఏదైతే ఉంటుందో వాళ్ళ యొక్క ఆదాయం నుంచి 10% డిడక్ట్ చేస్తూ వస్తారు. దాన్ని రిటైర్డ్ అయిన టైంలో ఇస్తారనమాట. అండ్ దాంతోపాటు గవర్నమెంట్ ఒక 18.5% అమౌంట్ అనేది కేటాయించి గవర్నమెంట్ రిటైర్డ్ అయ్యే టైంలో పర్సన్ని కేటాయిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్స్ వైజ్ అంటే మన ఆదాయ లెక్కల ప్రకారం ఒక ఎగ్జాంపుల్ అనేది కూడా చూద్దాం. ఏ విధంగా అంటే ఇక్కడ మనం యూపీఎస్ సిస్టమ్ అనేది చెప్పాం. సో యూపీఎస్ సిస్టమ్ యూనిఫైడ్ పేమెంట్ సిస్టమ్ అనేది చెప్పాం. ఇందులో ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్కి ఆదాయం అనేది 80,000 ఆదాయం అనేది వస్తుంది.
అతనికి 25 సంవత్సరాల సర్వీస్ అనేది ఉంది. 25 సంవత్సరాల సర్వీస్ ఉన్నప్పుడు ప్రతి 6 నెలలకి ఒకసారి 10% అది పెరుగుతుంది. అంటే ఫర్ ఎవ్రీ 6 monthsకి వాళ్ళకి ద్రవ్యోల్బణానికి అనుగుణంగా 10% అనేది వాళ్ళకి పెంచుతూ ఉంటుందన్నమాట గవర్నమెంట్. సో అలా పెంచుతుంది. అంటే ప్రతి 6 నెలలకి ఒకసారి పెంచుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఎన్నిసార్లు 25 సంవత్సరాల కాలం అన్నప్పుడు మనకి నియర్లీ 6 నెలల పాటు అంటే 50 సార్లు పెంచుతుందన్నమాట. 50 సార్లు ఎంతో కొంత ఇంక్రిమెంట్ అనేది ఇస్తూ ఉంటుంది. అదంతా కూడా సేవ్ చేస్తూ ఉంటుంది అనమాట గవర్నమెంట్. అంటే వాళ్ళ యొక్క ఇన్కమ్లోంచి కొంచెం కొంచెం సేవ్ చేస్తూ ఉంటుంది. అలా సేవ్ చేస్తున్నప్పుడు ఏంటి, ఇక్కడ నియర్లీ 25 సంవత్సరాలు అన్నప్పుడు 50 సార్లు పెరిగింది, 10% పెరిగింది. ఇందులో 10% అంటే ఎంతో తీసుకొని ఆ 10%కి అంటే 10%కి తగ్గినప్పుడు 8,000 అన్నప్పుడు అలా అలా పెంచుకుంటూ పోయి 50 సార్లు పెంచుకుంటూ పోయినప్పుడు అక్కడ ఎంత ఇన్కమ్ మిగులుతుందంటే 48,000 ఒక సంవత్సరానికి. అలా 10 సంవత్సరాల కాలం ఇలా చెక్ చేస్తూ పోయినప్పుడు నియర్లీ 4.8 లక్షల రూపాయలు అనమాట. 4.8 లక్షల రూపాయలు. అండ్ ఇలా చేసినప్పుడు ఏంటంటే మొత్తం 25 సంవత్సరాలకి రిటైర్డ్ అయ్యే టైంకి వాళ్ళు తీసుకునేది ఏంటంటే 24 లక్షల రూపాయలు అనమాట అమౌంట్. కానీ మన ఇక్కడ ఏం చెప్పాం, ఎవ్రీ కంట్రిబ్యూషన్ గవర్నమెంట్ 18.5% ఇస్తుంది. కాబట్టి అదేంటంటే వాళ్ళ యొక్క అమౌంట్ గవర్నమెంట్ చేసేటువంటి ఎంప్లాయీస్కి కొంచెం కొంచెం అమౌంట్ అనేది సేవ్ చేస్తూ ఉంటుంది అనమాట. అలా సేవ్ చేసేటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ కనీసం 18.5% కనుక సేవ్ చేస్తూ వస్తే ఇదే 80,000 తీసుకునేటువంటి పర్సన్కి చెల్లించాల్సింది ఎంతంటే 18.75 lakhs వరకు లెక్క వస్తుంది. సో ఇలా 18.75 lakhs ఒకటి, ఇక్కడ ఏదైతే 6 monthsకి 10% ఇన్ఫ్లేషన్ తోటి లెక్క పెడుతూ 25 సంవత్సరాల తర్వాత అతనికి చెల్లించేటువంటి మొత్తం 24 లక్షలు. ఇవి రెండు కలిపి మొత్తం 48 లక్షల వరకు కూడా 45 లక్షల వరకు కూడా చాలా ఎక్కువ అమౌంట్. 48 లక్షల వరకు కూడా నియర్లీ అమౌంట్ అనేది రిటైర్డ్ అయ్యే టైంలో ఆ పర్సన్కి ఇవ్వబడుతుంది అనమాట. మహారాష్ట్ర. సో రీసెంట్గా అయితే మహారాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళు ఈ యొక్క సెంట్రల్ ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని మేము అప్రూవ్ చేస్తున్నాం. మా రాష్ట్రంలో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని మేము తీసుకొని రాబోతున్నామని తెలియజేశారనమాట. అది కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఈ స్కీమ్ ఏదైతే ఉందో ఇది April 1, 2025 అంటే నెక్స్ట్ వచ్చేటువంటి ఆర్థిక సంవత్సరంలో అందరికీ అప్లై అయ్యే విధంగా తీసుకొని వచ్చారు. సో ఈ యొక్క యూపీఎస్ విధానం ద్వారా ఏంటంటే మనకి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో దానిలోవి కొత్తగా వచ్చినటువంటి న్యూ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో రెండిటి యొక్క కలయికే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అన్నమాట. అంటే ఏం లేదు, మనకి ఓల్డ్ సిస్టంలో ఏంటంటే వాళ్ళ యొక్క జీతంలో ప్రతి నెల 10% కట్ చేసుకొని దాన్ని రిటైర్డ్ అయ్యే టైంలో వాళ్ళకి కేటాయిస్తారు రిటైర్మెంట్ టైంలో. బట్ అలా కాకుండా న్యూ సిస్టంలో ఏంటంటే న్యూ సిస్టంలో వాళ్ళకి కొంచెం కొంచెం అంటే ఈ నెల ఇప్పుడు 100 రూపాయలు తీసుకుంటే ఒక సంవత్సరం తర్వాత ఒక 10 రూపాయలు పెంచి 110 రూపాయల ఆదాయం, తర్వాత 120 రూపాయల ఆదాయం, ఇలా కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్ళిపోయి తర్వాత ఇవ్వట్లేదు. అంటే రిటైర్మెంట్ అయినప్పుడు కొంచెం అమౌంట్ ఇస్తున్నారు. అలా అవ్వకుండా ఓల్డ్ సిస్టంలో 10% ఇస్తారు. దాంతోపాటు ఎవ్రీ 6 monthsకి ఏదైతే 10% తోటి ద్రవ్యోల్బణానికి తట్టుకునే విధంగా ఆదాయం పెంచుతున్నారో అది ఇస్తారనమాట. అలా రెండు ఉండటమే యూనిఫామ్ పెన్షన్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇందులో ఇంకా బెనిఫిట్ ఏంటంటే ఎవరికైతే 25 సంవత్సరాల కన్నా ఎక్కువ సర్వీస్ ఉంటుందో వాళ్ళు రిటైర్డ్ అయ్యే టైంలో 50% వాళ్ళ యొక్క తీసుకున్నటువంటి శాలరీలో 50% కన్నా ఎక్కువ శాలరీ అనేది వాళ్ళకి ఇవ్వబడుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియోని ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.